श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ओं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र तंत्र यंत्र औषधास्त्र शस्त्र संहर संहर मृचोर्मृचय मृचय आयुर्वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे जुचे ज्वालापरितराय सुदर्शनाय ओं फट स्वाहा। श्री सुदर्शनानुग्रहगणाक्षसिद्धम। పూజ సమయంలో మన యొక్క అలంకరణ ఏ విధంగా ఉండాలి, మగవారైతే ఎలాగ ఉండాలి, ఆడవారైతే ఏ విధంగా ఉండాలి అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. మొట్టమొదటిగా స్నానం చేసి బయటకు వచ్చిన తదనంతరం ఒళ్ళంతా కూడా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత విభూది ధారణ చేయాలి. అది ఏ వర్ణం వారన్నా కానివ్వండి, ఒక బ్రాహ్మలే పెట్టుకోవాలి, వైశ్యులే పెట్టుకోవాలి, ఇటువంటిది ఏ వర్ణస్థుడైనా సరే విభూది ధారణ చేయవలసిందే. విభూతి ధారణ చేసి మధ్య భాగంలో వృత్తలాకారంలో కుంకుమని ధరించాలి. అయ్యా ఎందుకు కుంకుమని పెట్టుకోవాలి అని అంటే, మనలో ఉన్నటువంటి త్రినేత్రంలో అంటే ఇక్కడ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అంటారు కదా, ఆ థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి అంటే నీకు ఏం జరుగుతుందో ముందే నీకు తెలియాలి అంటే ఇక్కడ నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంటే కళ్ళు మూసుకున్న తర్వాత ధ్యానం ఆచరిస్తున్నప్పుడు రెండు నేత్రాల యొక్క కనుగుడ్లు ఈ వ్యవస్థను చూడాలి అంటే అక్కడ ఏదో ఉంది అని మనం అక్కడ కుంకుమ బొట్టు పెట్టడం వల్ల ఈ వ్యవస్థలో మనకు ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా థర్డ్ ఐకి ఉపయోగపడి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. కాబట్టి కుంకుమ ఖచ్చితంగా ధరించవలసిందే. ఇక చందనం కానీ లేకపోతే రకరకాల రంగులు పెట్టుకుంటామండి అంటే అది మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా కుంకుమ అయితే మాత్రం ఇక్కడ ఈ వేలితో, మళ్ళీ చెప్తానండి, ఈ వేలితో మాత్రం ఇలా ధరించాలి. ఖచ్చితంగా అడ్డంగా విభూది నామ ధారణ చేయవలసిందే. ఇవి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ఉదయం నుంచి నిన్ను చూస్తున్న వాళ్ళు కానీ నరఘోష కానీ ఏదన్నా ఉంటే ఈ కుంకుమ అబ్జర్వ్ చేసుకుని నీకు ఏమీ కాకుండా చేస్తుంది. మళ్ళీ సాయంత్రం వేళ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఈ కుంకుమ పోతుంది, మళ్ళీ ఫ్రెష్గా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మామూలు వ్యక్తికిను బొట్టు పెట్టుకున్న వ్యక్తికి కొంచెం వేరియేషన్ కనబడుతుంది. ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫేస్లో గ్లోనెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ కుంకుమ ఖచ్చితంగా ధరించాల్సిందే. ఇక కుంకుమ పెట్టుకున్న తదనంతరం నుంచి కూడా పచ్చకర్పూరముతో బాగా దంచి ఈ గోపురం కుంకుమలో కొంచెం మిళితం చేసుకుని అమ్మవారికి అర్చన చేసుకుని ఆ అర్చన కుంకుమ ఒక డబ్బాలో దాచుకుని రోజు పెట్టుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తూ ఉంటాయి. అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా కుంకుమ ధారణ. తిలకం ఒకవేళ కుంకుమ ఉండదు గురుగారు నాకు చెవట్లకు పోతుందండి అంటే కనుక తిలకం బొట్టు పెట్టుకుని దాని మధ్య భాగంలో కుంకుమ పెట్టండి. స్టిక్కర్ పెట్టుకున్నట్టుగా మీకు సాయంత్రం వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పోదు. పైగా మీకు ఎదుటివారు మిమ్మల్ని ఏదో అనాలి చేద్దాం అనుకున్న వారు మిమ్మల్ని అనలేక సర్లే ఓ ఏదో చేద్దాంలే అన్నటువంటి మాటలు వస్తాయి. కాబట్టి కుంకుమ ధారణ ఖచ్చితంగా చేయండి.